ఫ్రెండ్స్, ఐఎమ్ కోమల. వెల్కమ్ టు అవర్ ఛానల్ పీవీసీఆర్ స్టూడియో. ఈరోజు మనకు వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక యూనివర్సిటీ అనేది ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఇయర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితే ఐసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. అండ్ ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఐసెట్ ఎగ్జామ్కి అనేది అప్లై చేసుకుంటారు. సో మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందాం. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కొన్ని యూనివర్సిటీస్ అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అండ్ శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, అండ్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, అండ్ జయశంకర్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అండ్ వీరనారి చాకలమ్మ ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో మనకి ఐసెట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది మనం చూసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకుందాం. ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనల్, షుడ్ సాటిస్ఫై ద లోకల్ స్టేటస్. అంటే ఏంటి అని అంటే ఇండియా సిటిజన్ అయి ఉండాలి. అండ్ లోకల్ స్టేటస్ అంటే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు అయితేనే ఐసెట్ ఎగ్జామ్ని అయితే అప్లై చేసుకుంటారు. అండ్ క్యాండిడేట్స్ అదర్ ఇండియన్ నేషనల్ షుడ్ సాటిస్ఫై ద రూల్స్ ఆఫ్ యూనివర్సిటీస్ కన్సర్న్ అండర్. ఈ ఐసెట్కి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఎవరైతే బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ 3 years ఆర్ 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయొచ్చు. ఎంబీఏ అండ్ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఎంబీఏ అంటే ఏంటి అని అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దీనికి బీకామ్, బీఎస్సీ, బీబీఏ అండ్ బీసీఏ ఎవరైతే 3 years ఆర్ 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఈ ఎంబీఏ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంసీఏ నెక్స్ట్. ఎంసీఏ అంటే ఏంటి అని అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎవరైతే ఎంసీఏ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ బేస్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ బేసిక్స్ ఉండాలి. మ్యాథమెటిక్స్ ఎవరైతే చేసి ఉంటారో ఇంటర్లో వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ ఏదైనా చేసుకోవచ్చు. ఎయిదర్ ఫార్మసీ, బీటెక్ ఎవరు కంప్లీట్ చేసినా, గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేసినా +2 మాత్రం ఇంటర్మీడియట్ మాత్రం మ్యాథమెటిక్స్ బేస్లోనే ఉండాలి. అలా అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంసీఏ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే గ్రాడ్యుయేషన్ మొత్తంలో అన్రిజర్వ్ కేటగిరీ మ్యాక్సిమం, అదర్ కేటగిరీస్ ఏమో 50% మార్క్స్తో పాస్డ్ అవుట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్లో. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 45% మార్క్స్తో పాస్డ్ అవుట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్ మొత్తంలో, ఓవరాల్ గ్రాడ్యుయేషన్లో. అండ్ షెడ్యూల్ డేట్స్ అయితే చూసుకుందాం. ఎగ్జామ్కి ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది చూసుకుందాం. ఫస్ట్ 12th Feb 2026, 12th Feb నుంచి 16th March 2026 వరకు మనం ఈ ఐసెట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ డేట్ ఎప్పుడు, లేట్ ఫీ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 13th March వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఉంటుంది విత్ లేట్ ఫీ. విత్ 250 రూపీస్ లేట్ ఫీతో అయితే మనం 30 March వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఫీతో అయితే 500 లేట్ ఫీతో అయితే 7th April వరకు అయితే మనం 500 లేట్ ఫీతో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 5000 లేట్ ఫీతో 1st May వరకు మనకైతే ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అండ్ ద లాస్ట్ 2nd and 3rd May వరకు అయితే విత్ లేట్ ఫీ 10,000తో అయితే అప్లై చేసుకోవచ్చు. అది మనకు లాస్ట్, ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉండదు. అండ్ సెషన్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెషన్స్ వచ్చేసి ఏముంటుంది అని అంటే 2 days మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 13th May అండ్ 14th May ఈ 2 daysలో అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 2 daysలో 3 సెషన్స్ ఉంటుంది. ఆ 3 సెషన్స్లో మీకు ఏ సెషన్ అయినా ఎగ్జామ్ పడవచ్చు. అండ్ ఎగ్జామ్ మొత్తం ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంది ఎగ్జామ్ మొత్తం. ఓవరాల్గా 2.5 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్కి కావాల్సిన సిలబస్ ఏంటి, ఏమేమి చదువుకోవాలి, అండ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఫర్ జనరల్ కేటగిరీస్కి 750 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫర్ ద ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 550 రూపీస్ అయితే ఆన్లైన్ ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు.
అండ్ ఎగ్జామ్ మొత్తం వచ్చేసి బైలింగ్వల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. మనకు ఆప్షనల్గా ఒక లాంగ్వేజ్ అనేది పెట్టుకోవాలి అప్లికేషన్లో. కామన్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది, మనకు ఆప్షనల్గా తెలుగు, ఉర్దూ ఆర్ మీకు ఏదైతే అండర్స్టబుల్ లాంగ్వేజ్ ఉంటుందో అదైతే ఆప్షనల్ లాంగ్వేజ్లో అప్లికేషన్ టైంలో పెట్టుకోవాలి. సో మీకు ఎగ్జామ్ టైంలో బైలింగ్వల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది వస్తుంది. ఒకటి ఇంగ్లీష్లో, కంపల్సరీ ఇంగ్లీష్లో వస్తుంది, కామన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కామన్. ఎయిదర్ మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏది ఉంటుందో అది వస్తుంది. అండ్ 3 సెక్షన్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్లో. ఫస్ట్ సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీ అని ఉంటుంది. దీనిలో అనలిటికల్ ఎబిలిటీ సంబంధించి క్వశ్చన్స్ అనేటివి వస్తుంది. అండ్ సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి దీనిలో వస్తుంది. అండ్ సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీలో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో 3 సెషన్స్ ఉంటుంది పేపర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అండ్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓవరాల్ పేపర్ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ 200 మార్క్స్, మొత్తం 200 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. మనకి 200 మార్క్స్లో 25% అంటే ఒక 50 మార్క్స్ వచ్చినా మనం క్వాలిఫై అయినట్లే. కానీ మనం ఇక్కడ క్వాలిఫై అయ్యేది చూసుకోవద్దు, మంచి ర్యాంక్ కావాలి అని అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి కనీసం 100+ మంచి మార్క్స్ వస్తేనే మనకి మంచి ర్యాంక్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి మంచి యూనివర్సిటీస్, మంచి కాలేజెస్ అనేటివి అలాట్ అవుతాయి. సో మంచి యూనివర్సిటీస్, మంచి కాలేజెస్ వచ్చినట్లయితే మనకి మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటుంది. అండ్ ద ర్యాంకింగ్ క్రైటీరియా, మెరిట్ లిస్ట్, త్రో మెరిట్ లిస్ట్ ద్వారా మనకి అంటే ఫేజెస్ ద్వారా మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. రిజల్ట్స్ తర్వాత మనకి మార్క్స్ని బట్టి, మన ర్యాంక్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి ఏ యూనివర్సిటీస్, ఏ కాలేజెస్ అయితే మనకు అలాట్ అయినాయో అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇదైతే ప్రాసెస్. మనం ఓవరాల్గా చూసుకుందాం. ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎవరైనా చేసుకోవచ్చు. 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా ఈ ఐసెట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నాం ఫీ ఎంత ఉంటుంది, ఫర్ జనరల్ కేటగిరీస్ ఎంత ఉంటుంది, ఫర్ SC ST వాళ్ళకి ఇంత ఉంటుంది అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎగ్జామ్ అనేది 3 సెక్షన్స్లో ఉంటుంది. అండ్ ఆ 3 సెషన్స్ 2 డేస్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ 2 ఎగ్జామ్లో మీకు ఏ సెషన్ అయినా ఎగ్జామ్ పడవచ్చు. ఎగ్జామ్ మొత్తం ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అండ్ ఓవరాల్గా 200 మార్క్స్కి అయితే మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానిలో 50 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అనమాట. సో ట్రై చేయండి, మంచిగా 100+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సో యూ విల్ గెట్ ద బెటర్ యూనివర్సిటీస్ అండ్ బెటర్ కాలేజెస్. ఎవరికైనా అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ చేసేసి మీకు PDF అయితే పంపిస్తారు. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.